సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తను సహజీవనం చేస్తున్నటువంటి నటికి అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపించాడనే ఆరోపణలతో తన అభిమానిని హత్య చేసినటువంటి ఘటన కన్నడ ఇండస్ట్రీలోని చోటు చేసుకుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రభు గారు. హలో సార్. సార్, కన్నడలో చాలా పెద్ద హీరోగా పేరుగాంచినటువంటి దర్శన్ తన అభిమానినే హత్య చేసినటువంటి ఘటనలోని అరెస్ట్ అవ్వడం జరిగింది. సో అభిమాని అంటే ఎవరైనా అభిమానించడమే మనం చూసాం, కానీ హత్య చేసేంత వరకు ఎందుకు వెళ్ళాడు? నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయం ఒకటి, చాలా బాధాకరం. సభ్య సమాజంలో ఇలాంటి సంఘటనలు అనేటువంటివి ఎలాంటి ప్రవృత్తి మనుషులు నడిపిస్తాననేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎన్నెన్నో ఆదర్శవంతమైనటువంటి ఐడియల్ క్యారెక్టర్ చేసేటువంటి ఒక ఫిలిం స్టార్ ఇలాంటి ఒక దౌర్జన్యానికో దుర్మార్గానికో పాల్పడటం నిజంగా మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమ కదా, మొత్తం ఏమైనా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతుంది. ఎందుకంటే దర్శన్ ఈజ్ వన్ అమాంగ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ద వెరీ బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి ఒక వ్యక్తి ఒక ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఒక తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఇంత దారుణానికి ఒడికట్టడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా స్టన్నింగ్ న్యూస్ ఇది. చేసిందే తప్పుడు పని. తనకి భార్య పిల్లలు ఉండగా వాళ్ళని నెగ్లెక్ట్ చేసేసి ఇంకొక నటితో సహజీవనం చేస్తూ ఆ సహజీవనానికి విషయంలో కూడాను దౌర్జన్యంగా చేసేదే తప్పుడు పని. ఆ తప్పుడు పనిలో కూడా ఇంకా దానికి సపోర్టివ్గా అదే పెద్ద ఘనకార్యంలాగా భావిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడటం అనేటువంటిది నిజంగా వెరీ షాకింగ్ న్యూస్. కానీ ఫ్యాన్స్ అనేవాళ్ళు కూడా అక్కడ కేవలం తన సినిమాల వరకు దాని వరకు ఫ్యాన్ బేస్ అని ఉండకుండా తన పర్సనల్ ఇష్యూస్లోని కలెక్ట్ చేసుకోవడం అనేది కూడా ఎంతవరకు మనం కరెక్ట్ అని కరెక్ట్, అది కూడా మనం కొంతవరకు మాట్లాడుకోవచ్చు. ఫ్యాన్స్ అనేటువంటి వ్యక్తి అయితే ఇతను క్యారెక్టర్ ఇమోషనల్ క్యారెక్టర్. పోనీ ఆ ఒక్క చిన్న విషయంలోనే ఏమయ్యా నా జీవితం నా ఇష్టం, నేను భార్యాభర్తలకు మా ఇద్దరికి పట్టలేదు, మేము దూరంగా ఉంటున్నాము, చాలా కాలంగా అమ్మాయి ఇతని మీద కేసులు నమోదు చేసినటువంటి సందర్భాలను అతని భార్య ఇతని మీద కేసులు నమోదు చేసింది. వాళ్ళిద్దరి మీద ఒక రిఫ్ట్ నడుస్తూ ఉంది. అలాంటి సందర్భంలోనేమో పవిత్రాలు గౌడితోటి తనకు ఒక రిలేషన్ ఏర్పడటం అనేటువంటి జరిగింది. 2-3 సినిమాలు కలిసి పని చేసినప్పుడు ఏర్పడినటువంటి రిలేషన్ అది. అయితే వాళ్ళిద్దరి రిలేషన్ క్వశ్చన్ చేసే హక్కు లేదు మనకి. అది ఇల్లీగల్ కాంటాక్టే కావచ్చు, అది ఒక అక్రమ సంబంధమే కావచ్చు. చేసాడా లేకపోతే ఎవరైనా చెప్తే తను అట్లా చేయడం జరిగింది? ఇతనికి వీరాభిమాని, ఇతను దర్శన్కి వ్యక్తిగతంగా వీరాభిమాని. తన హీరో తప్పుదారి పడుతున్నాడు, తన హీరో తప్పు మార్గంలో పయనిస్తున్నాడు, తనకు అందరం ఐడియల్గా ఉండాల్సినటువంటి మా హీరో ఇలాంటి తప్పు మార్గంలో చేస్తున్నాడు కాబట్టి ఇది ఖండిస్తూ, ముఖ్యంగా అతని ఫ్యామిలీతో కూడా అనుబంధం ఉంది. ఇతనికి అభిమానులు ఏంటంటే కొంతమంది అభిమానులు కుటుంబ సభ్యుల్లాగా కూడా మెసిలేటువంటి అవకాశం ఉంది. చాలా సన్నిహితంగా మెసిలేటువంటి అభిమానులు అనేటువంటి వాళ్ళు కేవలం ఈ స్టార్ని అంతవరకే కాకుండా ఇంట్లో సొంత మనుషుల్లాగా మెసిలేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రేణుస్వామి అనేటువంటి వ్యక్తి మొదటి నుంచి దర్శన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా సన్నిహితమైనటువంటి వ్యక్తి. అలాంటి వాడు తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడే అనేటువంటి దీంతో వాళ్ళిద్దరి మనసు చెరగొట్టడం కోసం ఇతను చేసినటువంటి దుస్సాహసం. ఇతను చేసింది తప్పే, ఇతను చేసింది కూడా సరైనటువంటి చర్యగా మనం దాన్ని చేయకూడదు. వాళ్ళిద్దరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసేసి దాన్ని కూడా ఫ్యాన్స్ డిక్టేట్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. దాని తాలూకు పరిణామాలు, అతను చేసినటువంటి తప్పు ఆ అక్రమ సంబంధం తాలూకు పరిణామాలు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. కానీ దాంట్లో డూరిపోయి ఒక అమ్మాయికి తప్పుడు మెసేజ్లు పెట్టడం, బూత్ మెసేజ్లు పెట్టడం, ఆ అమ్మాయిని చాలా అసహ్యకరమైన అలాంటిది ఏమైనా ఉండేటప్పుడు పోలీసులు కంప్లైంట్ చేయటం లైక్ అలాంటిది ఏమైనా చేస్తుంటే చట్టబద్ధంగా ఏదైనా చేసుకోవచ్చు. కానీ అతను చేసింది ఒక పెద్ద హీరోకి మాత్రం తెలియకుండా ఉంటుందా? ఎందుకు అంత ఎమోషన్ అయిపోయి ఇంతవరకు తెచ్చుకున్నారు? ఇమోషన్, అతని క్యారెక్టర్ ఇమోషనల్ క్యారెక్టర్. దర్శన్ ఏంటంటే మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు, కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. కన్నడ ఇండస్ట్రీలో కాంట్రవర్సీస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే దర్శన్ అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు చెప్తుంటారు. చాలా చిన్న విషయాలు కూడా చాలా పెద్ద మ్యాటర్ చేసుకున్నటువంటి, ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి ఇది తెర మీద చూపించిన హీరోయిజం నిజ జీవితంలో కూడా చూపిద్దాం అనుకునేటువంటి హీరోయిజం. అలాంటి కారణాల వల్ల, అంతే తప్ప మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ లా అబైడింగ్ సొసైటీ అనేటువంటి స్పృహ లేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పనులు పాల్పడుతుంటారు. చాలా దారుణంగా అతన్ని కొట్టడం అనేది జరిగింది. దీనికి కూడా మరొక అభిమాని సహాయమే తీసుకున్నాడు. సంఘానికి అధ్యక్షుడు ఎవడో ఉంటే వాడిని పిలిపించి వాడి ద్వారా ఇతన్ని కిడ్నాప్ చేయించి, ఇతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఎక్కడ జాబ్ చేసుకునేవాడు, పెళ్ళై 3 నెలలు అయింది, 3 నెలల గర్భిణి అంటే అతని భార్య. అలాంటి పరిస్థితుల్లో అతను తీసుకొచ్చి కొట్టి భయం చెప్పేసి పంపించి, ఏంట్రా నీకేం అవసరం రా, నీకేం సంబంధం రా,
మా ఫ్యామిలీ విషయంతో నీకేంట్రా అని చెప్పేసి కొంచెం భయం చెప్పి పంపించవచ్చు. అంతేగాని దారుణాతి దారుణంగా తను కొట్టి వాళ్ళు కొట్టి కిడ్నాప్ చేసుకొచ్చినటువంటి 3 వ్యక్తులు కొట్టడమే కాకుండా ఒక గోడౌన్ లాంటి ప్రదేశంలో తీసుకెళ్ళి కొట్టడమే కాకుండా మళ్ళీ తను విపరీతంగా కొట్టేసేయటం, అదే సమయానికి ఈ పవిత్ర కూడా అక్కడికి రావటం, వస్తే ఆవిడ కళ్ళలో ఆనందం చుట్టం కోసం మళ్ళీ ఆవిడ సమక్షంలో కూడా మళ్ళీ బెల్ట్ తీసుకొని తీవ్రంగా కొట్టడంతో అప్పుడు దెబ్బలకు తాళలేక చచ్చిపోయాడు. అంటే ఇది జరిగి కూడా చాలా రోజులు అవుతున్నట్టుంది కదా. ఇన్వెస్టిగేషన్ అది జరిగి వారం 10 రోజులు 10 రోజులు అవుతుంది. అతను కనిపించలేదనేటువంటి కంప్లైంట్ లాడ్జ్ చేసిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినటువంటి విషయం అతని భార్య కంప్లైంట్ చేయడం వల్ల జరిగినటువంటిది. ఇట్ ఇస్ నిజంగా ద రిలేషన్ బిట్వీన్ ద స్టార్స్ అండ్ ద ఫ్యాన్స్ అనేటువంటి విషయంలో కూడా ఒక పెద్ద సెన్సేషనల్ మ్యాటర్ ఇది. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎథిక్స్ అండ్ మోరల్స్ అండ్ ఇమోషన్స్ విషయంలో కూడా ఒక పెద్ద సెన్సేషనల్ మ్యాటర్ ఇది. అంటే చాలా అరుదుగా జరుగుతుంటాయి ఇలాంటి సందర్భాలు. ఎప్పుడో సినిమా ఇండస్ట్రీలో కాల్పుల ఘటనలు, సినిమా ఇండస్ట్రీలో హత్యలు, సినిమా ఇండస్ట్రీలో దుర్మార్గాలు లేదా మనభంగాలు ఇలాంటివి ఎక్కువగా మనం చూడం. ఎందుకంటే ఎంత ఇమోషనల్ పర్సన్స్ అయినప్పటికీ కూడా ఎప్పుడో ఎంజీఆర్ని ఇలాంటి ఒక గ్రేటెస్ట్ లీడర్ని కాల్ చేశారు అనేటువంటిది, షూట్ చేశాడు ఎంబీఆర్ అనేటువంటిది పెద్ద న్యూస్ ఆ రోజుల్లో. అది పెద్ద సెన్సేషన్. ఆయనకు జైలు శిక్ష పట్టడం అలాంటిది ఇన్సిడెంట్ జరిగింది. అలాంటివి చాలా రేరుగా జరుగుతుంటాయి. సో మరి ఇప్పుడు ఇతని చేతుల్లో ఇంకా ఒక 4 సినిమాల వరకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి షూటింగ్ దశలో ఉన్నటువంటి సినిమాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇంకా అతన్ని అంటే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత ఆ ఇండస్ట్రీలో ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే బహిష్కరిస్తారా, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? అనేటువంటి స్థాయి దాకా వెళ్ళదు. ఎందుకంటే ఏదైనా నేరారోపణ, రుజువు, కేసు అనేటువంటి సంవత్సరాల తరబడి సాగటం, ఇంత మాత్రం కెరీర్ ఇది అవుతుందా అనేటువంటిది ఆగిపోతుంది గ్యారంటీగా. సెక్షన్ 2 పడితే నేరం రుజువయ్యి, అందుకంటే సాక్ష్యాలు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి సెక్షన్ 2 పడితే మాత్రం గ్యారంటీగా. అయితే ఇతనే ఎక్కువ ఓన్ ప్రొడక్షన్స్ ఏవి. ఎందుకంటే ఇతను కేవలం యాక్టరే కాదు, ఈజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటర్. వీళ్ళ ఫాదర్ కూడా ఒక పెద్ద యాక్టర్. ఇతను వాళ్ళ ఫాదర్కి ఇతను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. శ్రీనివాస్ అనే వాళ్ళ ఫాదరు. ఆయన తూంగాదే అనేది ఒక సినిమా, ఆయన ప్రొడక్షన్ నేమ్ కూడా అదే అనమాట. ఆ తూంగాదే శ్రీనివాస్ అనేది సినిమా అతని ప్రొడక్షన్ పేరు. ఆ తండ్రి వద్దనేవాడు ఇతన్ని. కానీ తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా ప్రూవ్ చేసుకొని ఈ స్థాయి హీరోగా ఎదిగాడు. గొప్ప కెరీరు. ఎందుకంటే కర్ణాటకలో వన్ ఆఫ్ ద టాప్ ఫ్యామిలీస్ అయినటువంటి కపూర్ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ, ఆ తర్వాత జనరేషన్స్ విష్ణువర్ధన్ గారు కానీ ఇట్లాంటి టాప్ స్టార్స్ ఉన్నారు కదా, అంబరీష్ గారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రజెంట్ జనరేషన్లో వన్ ఆఫ్ ద టాప్ హీరోస్గా ఉన్నట్టు వాడు ఇలాంటి దీనివల్ల కెరీర్ మొత్తాన్ని నాశనం చేసుకోవటం చూసా. ఇమోషన్ అనేటువంటి దాన్ని, కోపం అనేటువంటి దాన్ని అలుచుకోలేకపోవటం ఒక ఇదైనటువంటి పత్రం. ఇది చిన్న విషయం అసలు. ఏదేమైనా హీరో అనేవాడు రియల్ లైఫ్ కూడా హీరో మాదిరిగానే ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే అతను వాళ్ళని అనుకరించే వాళ్ళు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కాబట్టి. దుర్మార్గానికి పాల్పడితే తనను అభిమానించే వాళ్ళు ఇంకెలాంటి దుర్మార్గాలకు పాల్పడాల్సినటువంటి ఇన్స్పిరేషన్ అనేటువంటిది గ్యారంటీగా ప్రేరణ అంటాం. ఆ ప్రేరేపించబడినటువంటి సంఘటన లాంటివి జరిగితే మా హీరో చేసింది మేము చేస్తే తప్పేంటి, ఇంకా ప్రధాన్ని అనుసరిస్తారు కదా. వాళ్ళ పాజిటివ్స్ని అనుసరిస్తారు, వాళ్ళ నెగిటివ్స్ని అనుసరిస్తారు. ఆ నెగిటివ్స్ విషయంలో ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్ ఇదిగా నెగిటివ్ ఇన్స్పిరేషన్ అనేటువంటిది ఇస్తే చేయగలిగేది ఏం లేదు. సో ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఇన్ ద రిలేషన్స్ ఆఫ్ ద ఫ్యాన్స్ అండ్ ద స్టార్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మాట్లాడినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.